వీక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక శుభవార్త అందించారు. టిడ్కో ఇళ్ల కోసం ఎవరైతే అప్లికేషన్లు పెట్టుకొని డబ్బు చెల్లించి ఇల్లు మంజూరు కాలేదో వారందరికీ ఆ డబ్బును తిరిగి చెల్లించాలని అధికారులను ఆదేశించారు. దాదాపు 83,000 మంది పైగా 2019కి ముందే టిడ్కో గృహాల కోసం చెల్లింపులు చేశారు. 2019లో తుగ్లక్ పరిపాలన వచ్చిన తర్వాత ఆ టిడ్కో ఇళ్ళన్నింటినీ తాగుబోతులకి ప్యాకాట్ రాయలకి రాసిచ్చారు. దాంతో 2019 నుంచి 2024 దాకా అసాంఘిక కార్యక్రమాలకి అవి అడ్డాలుగా మారాయి. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాల్లో పెరిగిన కంప పీకడానికి, ఆ పుట్టలు పెరిగి పాములు ప్రవేశిస్తూ వాటిని తోలడానికి 3,600 కోట్ల రూపాయలు ఇప్పుడు ఖర్చు చేసి అసంపూర్తిగా మిగిలిన నిర్మాణాలు పూర్తి చేస్తున్నారు. ఈరోజు ఒక 2.5 లక్షల మందికి ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయబోతా ఉన్నారు. రాబోయే 2 సంవత్సరాల్లో మరో 7 లక్షల ఇల్లు కూడా పూర్తి చేసి గృహప్రవేశాల ఖర్చులు కూడా ప్రభుత్వం భరిస్తూ ఉంది. అయితే 2019కి ముందు టిడ్కో ఇంటి కోసం డబ్బు చెల్లించిన వారి వివరాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి కాబట్టి 83,000 మందికి 781 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లో వేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో 83,000 మందికి రిలీఫ్ వచ్చింది. ఇల్లు రాలేదు, డబ్బు పోయిందనే బాధలో ఉన్నారు. కనీసం ఇల్లు వచ్చింది, మరో నెలలోనో 2 నెలల్లోనో మాకు అప్పగిస్తారు అన్న ఫీలింగ్ అన్న ఉంటే కొంతవరకు ఆగుతారు. డబ్బు పోయి ఇల్లు రాక అప్పులు తెచ్చి కట్టిన చాలామంది ఉన్నారు. అలాంటి వారందరికీ ప్రభుత్వం మంచి రిలీఫ్ ఇచ్చింది. రాబోయే 2 సంవత్సరాల్లో 2029 ఎన్నికలకు ముందే 17 లక్షల మంది పేదలకి 12 లక్షల టిడ్కో ఇల్లు, మిగిలిన వారికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చురుగ్గా ప్రయత్నాలు చేస్తూ ఉంది. దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి.